హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. టీఎస్ CPGET 2022కి సంబంధించి ఫేజ్ 1 రిజిస్ట్రేషన్స్ అయితే 15th అక్టోబర్‌కి క్లోజ్ అయిపోయాయి. మరి దీనికి సంబంధించిన నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ ఏ విధంగా తెలుస్తుంది అనేది, అండ్ ఇక్కడ ఉన్నటువంటి అఫీషియల్ వెబ్‌సైట్‌లో అప్డేట్ ఏంటి? ఈరోజు అప్డేట్స్ ఏంటంటే, వెబ్ ఆప్షన్స్‌కి సంబంధించినటువంటి కాలేజెస్ లిస్ట్ అనేది ఇక్కడ అఫీషియల్ వెబ్‌సైట్‌లో డిస్‌ప్లే చేయడం అయితే జరిగింది. వివిధ యూనివర్సిటీస్ అంటే 8 యూనివర్సిటీస్‌లలో పీజీ అడ్మిషన్స్ కోసమైతే కామన్‌గా CPGET అనేది కండక్ట్ చేస్తుంది ఉస్మానియా యూనివర్సిటీ. కాబట్టి ఇందులో ఎవరైతే ఎలిజిబిలిటీ సంపాదిస్తారో వాళ్ళకి ఏ యూనివర్సిటీ అయినా, అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ 8 యూనివర్సిటీస్‌లలో దాని పరిధిలో ఉన్నటువంటి వివిధ కాలేజెస్‌లలో సీట్ పొందే అవకాశం అయితే ఉంటుంది. మీ ర్యాంక్స్ ఆధారంగా మీరైతే కౌన్సెలింగ్ ద్వారా సీట్ పొందవచ్చు. మరి ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి సంబంధించిన ఆహ్, ప్రాసెస్ ఏ విధంగా చూసుకోవాలనేది ఒకసారైతే చూడండి. ఇక్కడ మీరు సర్టిఫికేట్స్ ఎప్పుడైతే అన్నీ సబ్మిట్ చేస్తారో, అప్‌లోడ్ చేస్తారో, సబ్మిట్ చేయగానే అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్‌ఫుల్లీ అనేదైతే ఇక్కడ ఈ పేజ్ మీకు కనిపిస్తుంది. స్టెప్ 1లో ఉన్నటువంటి పేజ్. అంటే సబ్మిటెడ్ తర్వాత మీకు వెంటనే వెరిఫైడ్, అదే మీ సర్టిఫికేట్స్ అన్నీ గూడా కరెక్ట్‌గా ఉన్నట్లయితే వెరిఫైడ్ అని మీకు ఈ సెకండ్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది. స్టెప్ 2లో సెకండ్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది. అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిన్నటి వరకు చేసుకున్న వాళ్ళు ఒక 1 ఆర్ 2 డేస్‌లలో మీకు అప్రూవ్డ్ లిస్ట్ అయితే వస్తుంది. కానీ లాస్ట్ కొంతమందికి డౌట్ ఉంది గదా! నిన్నటి వరకు కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి గూడా ఎప్పటిలోగా మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ అనేది వెరిఫైడ్ అని వస్తుందనేది చూడండి. ఇక్కడ మీకు రివైజ్డ్ షెడ్యూల్‌లో 18థ్ వరకైతే మీకు టైం ఉంది డిస్‌ప్లే అవ్వడానికి. మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కనిపించడానికి 18థ్ వరకు టైం ఉంది. అంటే 15థ్‌కి మీకు డేట్ క్లోజ్ అయినా గూడా రిజిస్ట్రేషన్స్ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అప్‌లోడ్ చేసుకోవడానికి 15థ్‌కి క్లోజ్ అయిపోయింది. ఇంకా 16థ్ అండ్ 17థ్ 2 డేస్ కూడా మీ యొక్క సర్టిఫికేట్స్ వెరిఫై కావచ్చు. ఆల్రెడీ వెరిఫై అయిన వాళ్ళకి పర్వాలేదు. లాస్ట్ మినిట్‌లో గూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి ఈ 2 డేస్‌లలో మీ యొక్క స్టేటస్ అయితే తెలుస్తుంది. ఈ స్టెప్ 2 తర్వాత మీకు ఈ ఫైనల్ స్టెప్ అప్రూవ్డ్ గనక అది ఎలిజిబుల్ అయితేనే, వెరిఫైడ్ అయితేనే మీరు వెబ్ ఆప్షన్స్ చూజ్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ సంపాదిస్తారు. అయితే మరి ఇక్కడ వచ్చేటటువంటి సెకండ్ ఆప్షన్‌కి అప్రూవ్డ్‌కి తేడా ఏంటి అంటే, ఇది ప్రైమరీ వెరిఫికేషన్. వెరిఫైడ్ అనేది సెకండ్ ఆప్షన్ అనేది ప్రైమరీ వెరిఫికేషన్. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ టోటల్ వెరిఫికేషన్ మీకు అప్రూవ్డ్ అనేది వస్తుంది. అది ఎలా వస్తుందో ఒక్కసారైతే చూడండి. ఇక్కడ అప్రూవ్డ్ స్టేటస్ ఉంది కదా! సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ సబ్మిటెడ్. ఈ 3 ఆప్షన్స్ గ్రీన్ కలర్ టిక్ మార్క్ గనక వచ్చినట్లయితే మీరు ఆల్ సర్టిఫికేట్స్ కూడా వెరిఫై అయినట్టు, మీకెలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. బేస్డ్ ఆన్ ప్రిలిమినరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫ్ ద డాక్యుమెంట్స్ సబ్మిటెడ్, యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అనే ఆప్షన్ అయితే ఇక్కడ మీకు వస్తుంది. ఇక్కడ మీకు వ్యూ రిపోర్ట్ గూడా వస్తుంది. ఆ వ్యూ రిపోర్ట్ గనక చూసినట్లయితే మీ యొక్క డీటెయిల్స్‌తోని, మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అండ్ హాల్ టికెట్ నంబర్ విత్ అన్నిటితో సహా మీ యొక్క ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఆధారంగా మీ యొక్క ఆహ్, ఫీకి ఎలిజిబుల్ ఉన్నారా? లేదా? అనేది గూడా మీకక్కడ తెలుస్తుంది. కాబట్టి ఇది సర్టిఫికేట్ వ్యూ రిపోర్ట్ గూడా మీరు తర్వాత మీ అప్రూవ్ అయిన తర్వాత తీసుకోవచ్చు. మరి అప్రూవ్ కాని వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది గనక చూసినట్లయితే, ఇక్కడ మీరు అప్రూవ్డ్‌లో మీకు టిక్ మార్క్ అనేది రాదు. మీ యొక్క ఏ సర్టిఫికేట్ అయితే కరెక్ట్‌గా అప్‌లోడ్ చేయబడదో, లేదా ఏదన్నా మిస్టేక్‌తో, అంటే దాని డిస్‌ప్లే కరెక్ట్‌గా కనిపించకుండా గానీ, హాఫ్ పార్ట్ గానీ సబ్మిషన్ అయినట్లయితే, స్కాన్ కరెక్ట్‌గా జరగకపోయినా, దాని యొక్క ప్రింట్ కరెక్ట్‌గా లేకపోయినా గూడా పర్టిక్యులర్ సర్టిఫికేట్‌కి సంబంధించి మళ్ళీ అప్‌లోడ్ చేయమని, అప్‌లోడ్ చేయమని మీకు ఆప్షన్ అయితే చూపిస్తుంది. రిమార్క్స్‌లలో ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ మెమో గనక మీరు కరెక్ట్‌గా అప్‌లోడ్ చేయలేదనుకోండి, మళ్ళీ డిగ్రీస్ మెమో అప్‌లోడ్ చేయమని మీకు పర్టిక్యులర్ ఏ సర్టిఫికేట్ అయితే మిస్టేక్ ఉందో అది మాత్రమే చూపిస్తుంది. అన్నీ
చూపించదు. మీరు ఏదైతే మిస్టేక్ ఉంది, ఏదైతే అక్కడ రిక్వైర్‌మెంట్ ఉందో అంటే మీరు అక్కడ రిమార్క్స్‌లలో మీకు చూపించడం అనేది జరుగుతుంది. ఆ సర్టిఫికేట్‌ని మీరు మళ్ళీ అప్‌లోడ్ చేసుకోవాల్సయితే ఉంటుంది. దీనికి డేటు ఒకే రోజు మాత్రం ఇవ్వడం జరిగింది. 18థ్ అక్టోబర్ నాడు మీరు ఆ వెబ్ ఆప్షన్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి సంబంధించినటువంటి ఆహ్, ఎడిట్ చేసుకునే ఆప్షన్ అయితే 18థ్ రోజు ఇవ్వబడింది. ఆ ఒకే రోజు ఛాన్స్ ఉంది గాబట్టి మీరు అలర్ట్‌గా ఉండండి. అండ్ మీ యొక్క లాగిన్ ఐడీ ఉపయోగించి మీ లాగిన్ పాస్వర్డ్ ఉంటుంది గదా! మీరు చెక్ చేసుకోవడానికి లాగిన్ అనేది అయ్యి మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ అయితే చూసుకోండి. ఒకవేళ గనక మీరు కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నా గూడా మీరు చూసుకోకపోతే మాత్రం ఆ 1 డే ఆప్షనే ఉంది గాబట్టి మీకు మళ్ళీ మీకు నెక్స్ట్ ఫేజ్‌కి వెళ్ళాల్సొస్తుంది కాబట్టి, ఇవన్నీ గూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. అలర్ట్‌గా ఉండాలి. ఇంకా నెక్స్ట్ అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఉన్నటువంటి ఇంకొక అప్‌డేట్ ఏంటంటే, ఇక్కడ చూడండి. ఇది అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఉన్నటువంటి అప్‌డేట్. ఇక్కడ కాలేజెస్ లిస్ట్ అంటే వెబ్ ఆప్షన్స్‌కి డేట్స్ అనేవి 19థ్ నుండి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి, 19థ్ నుండి మీకు 21 వరకు గూడా వెబ్ ఆప్షన్స్ చూజ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది. యాస్ పర్ షెడ్యూల్ ప్రకారం. ఈ రివైజ్డ్ షెడ్యూల్ ప్రకారం 19థ్ నుండి 21 అక్టోబర్ వరకైతే ఇవ్వబడింది. మరి ఇక్కడ ఈ కాలేజెస్ లిస్ట్ మీరు ఏ యూనివర్సిటీ పరిధిలో అయితే చదవాలనుకుంటున్నారో ఆ యూనివర్సిటీ పరిధిలో ఉన్న కాలేజెస్ లిస్ట్ అయితే ఇక్కడ ఇవ్వబడింది. ఇక్కడ టోటల్‌గా రాష్ట్రంలో ఉన్నటువంటి 8 యూనివర్సిటీలలో మీకు కాలేజెస్ లిస్ట్ అయితే ఇవ్వబడింది. ఈ అప్‌డేట్ మీరు అఫీషియల్ వెబ్‌సైట్ CPGET ఇక్కడ లింక్ ఉంది గదా! cpget.ouadmissions.com గనక క్లిక్ చేసినట్లయితే ఈ పేజ్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఉస్మానియా యూనివర్సిటీలో మీరు చేరాలనుకుంటున్నారు. అంటే ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి క్యాంపస్ మీరు అఫిలియేటెడ్ కాలేజెస్ లో ఎక్కడ చేరాలనుకున్నా గూడా ఇక్కడ లిస్ట్ ఈ యూనివర్సిటీ కింద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి లిస్ట్ అయితే మీకు ఓపెన్ అవుతుంది. వివిధ సబ్జెక్ట్స్‌లలో ఏ కాలేజెస్‌లలో ఎన్ని సీట్స్ ఎక్కడ అవైలబిలిటీ ఉంది అనేది మీకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంగ్లీష్ సబ్జెక్ట్ చేయాలనుకుంటే ఇక్కడ ఇంగ్లీష్ సబ్జెక్ట్ సంబంధించి ఓయూ పరిధిలో ఉన్నటువంటి క్యాంపస్ అండ్ కాన్స్టిట్యూయెంట్ అంటే ఈ సబ్ క్యాంపస్‌లో ఉంటుంది. అండ్ అఫిలియేటెడ్ కాలేజెస్ అంటే ఆ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి వివిధ గవర్నమెంట్ కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్ అన్నీ గూడా దీని కిందికొస్తాయి. కాబట్టి ఇక్కడ మీ సబ్జెక్ట్ ప్రకారం అయితే చూసుకోండి. ఇంగ్లీష్, హిందీ అన్ని సబ్జెక్ట్స్ సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి కాలేజెస్ లిస్ట్ అయితే ఇవ్వబడింది. చూడండి ఇదంతా గూడా. అయితే మీరు మీ యొక్క ముందుగా ప్రయారిటీ అనేది ఎంచుకోండి. మీరు ఏ యూనివర్సిటీ పరిధిలో చేరాలనుకుంటున్నారో, ఆ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి కాలేజెస్ లిస్ట్ మీ ప్రయారిటీ ఆధారంగా మీరు ఎక్కడైతే ఫస్ట్ ఆప్షన్ ఏదిస్తారో, సెకండ్ ఆప్షన్ ఏదిస్తారో ఒక వర్కౌట్ అయితే చేయాలి. చేసిన తర్వాతనే మీరు వెబ్ ఆప్షన్స్ అనేది చూజ్ చేసుకోండి. ఎందుకంటే అటు ఇటుగా పెడితే మీకు ఉన్న ర్యాంక్ ప్రకారం మీరు ఏ ఆప్షన్ ఫస్ట్ ఇస్తారో దానికి మాత్రమే సెలక్షన్ అవుతుంది కాబట్టి, ఇది జాగ్రత్తగా ఉండండి. అండ్ ఈ 2 డేస్‌లలో మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ అయితే చూసుకోండి. ఎనీ సర్టిఫికేట్ ఏదైనా గూడా అప్‌లోడ్ కరెక్ట్‌గా కాకపోతే మీరు కరెక్ట్‌గా అప్‌లోడ్ అయితే చేసుకోండి. రిజెక్ట్ కాకుండా అయితే చూసుకోండి. ఈ కాలేజెస్‌కి సంబంధించి వివిధ యూనివర్సిటీస్ లిస్ట్ గూడా నేను నెక్స్ట్ వీడియోస్‌లలో పర్టిక్యులర్‌గా ఇవ్వడం అంటే మీకు కొంత హెల్ప్ అవుతుందనే ఉద్దేశ్యంతో ఒకవేళ మీకేమైనా అవసరం అని అనిపిస్తే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ గూడా షేర్ చేయండి. నా ఛానెల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకుంటే నోటిఫికేషన్స్‌ని కొత్తగా ఇన్ఫర్మేషన్ ఏదిచ్చినా గూడా మీకు చేరుతుంది. థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్.